ఆ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే లైన్లో మేము నడిపిస్తున్నాం తప్పితే ఇప్పుడే మేము ఏం చేస్తాం ఏం కదేది కాదు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తే ప్రజలు మా మీద నమ్మిక ఏర్పడుతుంది. గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి మేము దాని మీదనే సోనియా గాంధీ తుక్కుగూడలో అనౌన్స్ చేసింది. క్యాబినెట్ స్వేరింగ్ సెరమనీలో వచ్చిందంటే ఆమె పట్టుదలకు మనం అప్రిషియేట్ చేయాలి. ఏదైనా మాట అంటే మాట మీద నిలబెట్టుకునేది ప్రభుత్వం అనేది సోనియా గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం అనేది చెప్పగలుగుతుంది. సోనియా గాంధీని ఇవాళ కలవబోతున్నారా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఇవాళ నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఏది గత 17 ఏళ్ల నుంచి ఈ 17వ సంవత్సరం అండర్-19 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 టోర్నమెంట్ ఎప్పటి నుంచో చేస్తున్నా. అండర్-19 ఇక్కడ, అండర్-17 తమిళనాడులో, అండర్-14 పంచకుల హర్యానాలో చేస్తాం. కాబట్టి దానికి ఎవరు ఇన్వైట్ చేయడానికి నేను లెటర్ తీసుకొచ్చిన, కానీ ఆమె బిజీ ఉన్నది కనుక కలవలేదు. నేను కలవడానికి ప్రయత్నం చేస్తాను.